మంతనీలో అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ కార్యకర్తలు వెస్ట్ బెంగాల్ ఎన్నికల సంబురాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మంతనీలో అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అందరూ కలిసి వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలలో బీజేపీ సత్తా చాటిందని సంబరాలను నిర్వహించారు. 15 ఏళ్లుగా పాలించిన వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీని ఈ రోజు గద్దెను దింపి ఇంటికి పంపించారు. మన సనాతన ధర్మాన్ని చాటారు. మోదీ లక్ష్యం హరహర మోదీ, గర్ఘర్ మోడీ అనే నినాదాలతో ఈ రోజు వెస్ట్ బెంగాల్లో, పుదుచ్చేరిలో బీజేపీ జెండాను ఎగరవేశారు. బీజేపీ సర్కార్ సబ్కా వికాస్ అని చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి సత్యప్రకాష్, సబ్బం సంతోష్ మరియు కార్యకర్తలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై మోదీ, జై జై మోదీ అంటూ నినాదాలు చేశారు. అంటే రానున్నటువంటి కాలంలో కూడా మోదీ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు నమ్మి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీ స్థానాలకి తెలంగాణలో కలవేసారు. ఈ రిజల్ట్ను బట్టి చూస్తూ ఉంటే రానున్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ పార్టీ పక్కగా తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి దృఢ నమ్మకంతో, దృఢ విశ్వాసంతో ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మేము తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకున్నటువంటి ఆతృతతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఈ రిజల్ట్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉన్నది. ఈ భారీ విజయాన్ని అందించినటువంటి 3 రాష్ట్రాల ప్రజలందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. ఈరోజు అఖండమైనటువంటి మెజార్టీతోటి పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం లోపల భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. దీని వెనుక అనేకమైనటువంటి యొక్క కార్యకర్తల యొక్క బలిదానం ఉన్నది. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు ఎన్నో కుటుంబాలు బలి అయిపోయినాయి. అక్కడ పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల అరాచక పాలన ఈరోజు అంతమొందించింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశంలో ఉన్న అరాచకత్వం వెళ్ళాలంటే 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి అరాచకత్వమైనటువంటి కాంగ్రెస్ పరిపాలనలో మగ్గుతున్నటువంటి ఈ దేశ విముక్తి భారతీయ జనతా పార్టీతో జరుగుతుంది. అది ఇవాళ నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ఇవాళ ఈ దేశంలో కాలం జల్లిపోయింది మన కమ్యూనిస్టు పార్టీలకు. ఈ దేశంలో సురక్షితంగా కేవలం భారతీయ జనతా పార్టీతో జరుగుతుంది. ప్రజలు సుభిక్షంగా ఉంటారనేటువంటిది తీర్పు అఖండంగా మెజార్టీలకి పార్టీ ఇచ్చి ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి యొక్క అరాచకత్వాన్ని, నియంతృత్వాన్ని, వలస విధానాన్ని, ఒక భారతదేశాన్ని అస్థిరపరుస్తూ భారతదేశం లోపల తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి అనేకమైన బహిర్గతంగా ఉన్నటువంటి పార్టీలు కానీ, అక్కడ పోషించినటువంటి మమతా బెనర్జీ కానీ ఇవాళ ప్రజల చేత తిరస్కరించబడి, ప్రజల చేత తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఇవాళ బెంగాల్లో ఏర్పడి, ఇవాళ భారతీయ జనతా పార్టీ సగర్వంగా ఆహ్వానించి అఖండ మెజార్టీ గెలిచినటువంటి బెంగాల్ యొక్క ప్రజలకు మంతని భారతీయ జనతా పార్టీ టౌన్ మండల ఆధ్వర్యంలో కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. భారత్ మాతాకి. ఏదైతే ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో బీజేపీ పార్టీ ఈరోజు 3 రాష్ట్రాలలో ఘన విజయం సాధించడం జరిగింది. ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉందో అక్కడ గుండాయిజం, ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఆ రాక్షస పాలనకు ఎదురుగా నిలబడి ఈరోజు బీజేపీ పార్టీ కార్యకర్తలు శ్రమించి ఎన్నో త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు అక్కడ బీజేపీ జెండా ఎగరేసి ఏదైతే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకు, ప్రతి ఒక్క జాతీయవాదికి ధైర్యం కల్పించే విధంగా అక్కడ ఈరోజు బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. అక్కడ ముస్లిమ్స్ బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాలను ఎంతమంది వచ్చి ఇక్కడ అనాథాశ్రమం లాగా మన బంగ్లాదేశ్లో ఉంటూ మన దేశాన్ని నాశనం చేసే విధంగా, ఇక్కడ మహిళలను చర్చే విధంగా అక్కడ అనేక అరాచకాలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీకి ఆమెకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ యొక్క ఘన విజయం దేశంలో ఉన్న ప్రతి ఒక్క జాతీయవాది, బీజేపీ కార్యకర్త, హిందుత్వవాది అందరూ కూడా ఈ యొక్క గెలుపు కోసం ఎదురు చూసిన సందర్భం. ఈ యొక్క సంబరాన్ని ఈరోజు మంత్రి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏంటంటే ప్రజలు చూస్తున్నారు, ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తారో వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళకే ఓట్లేయాలని చూస్తారు. ఈ దేశంలో ఎవరైతే దేవుళ్ళని కించపరిచి, లేకపోతే ఈ దేశ డెమోగ్రఫీని ఇది మా దేశం కాదు, మేము ఇంకో పార్ట్ అవుదాం అనుకుంటే ఆ దేశ ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంట్లో కూర్చుని పెట్టారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే
ప్రజలను ఏ విధంగా చూసుకుంటున్నాం అన్నది చూసుకోవాలి. ఎందుకంటే ఈ మా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందని కంటిన్యూ చేస్తే 3 టర్మ్ 4 టర్మ్ అయినా చేస్తుంది. కానీ ఏ రాజకీయ పార్టీకి సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే లెఫ్ట్ లాబీకి ఈ దేశంలో లెఫ్ట్ లాబీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అంతా కథమైపోతారు. ఎక్కడో ఒక అవకాశం లేని జాగాలో మాత్రమే మీకు దొరుకుతుంది స్పేస్. అది కూడా దొరకకుండా అవుతుంది. ఖచ్చితంగా మీరు ఎక్కడైతే గెలుస్తారో మీరు మీ ఇచ్చే దొంగ హామీలను కాకుండా ఖచ్చితంగా ప్రజలను సాటిస్ఫై చేసిన రోజు, నిజాయితీగా గెలిచిన రోజు మాత్రమే మీరు ఈ దేశంలో మనం కూడా సాధిస్తారు. లేదంటే ఆల్రెడీ మా పార్టీ ఒక నినాదాన్ని ఎత్తుకున్నది, దేశ్ బచావో కాంగ్రెస్ హటావో అని. ఇంకొక 4 సంవత్సరాలు ఇంకొక ఎలక్షన్ వరకు ఈ దేశంలో కాంగ్రెస్ లేకుండా చేస్తాం. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో 3 రాష్ట్రాలలో అఖండ విజయాన్ని అందించినటువంటి 3 రాష్ట్రాల ప్రజలకు ఆ యొక్క మద్దతుని బీజేపీ పార్టీ పక్షాన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా అరాచక పాలన అంతమొందించినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలకు కూడా మేము శిరస్సు వంచి బాధాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో 233 స్థానాలకు గాను 205 స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నది. అదేవిధంగా అస్సాంలో 136 స్థానాలకు 102 స్థానాలు కైవసం చేసుకున్నది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తారో ఆ పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా ఇవాళ ఆలోచించి దాదాపు 203 శాసనసభ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉండి రేపు ఫుల్ మెజార్టీతో ప్రభుత్వం రాబోతుంది. దీనికి కారణం ప్రజలు గత శంకర్ రాయ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, దాని తర్వాత జ్యోతిబోస్ గారి 20 సంవత్సరాల పరిపాలన, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య గారిది 3 సంవత్సరాల పరిపాలన, తర్వాత ఈ మమతా బెనర్జీ గారి 3 పర్యాయాల ఎన్నికల్లో ప్రజలు విసిగించి సనాతన ధర్మాన్ని మరిపించి తర్వాత విదేశీ శక్తులకు స్థానం కల్పిస్తూ వాళ్ళ ఆధిపత్యం కోసం ఏదైతే చేశారో దాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆలోచించి ఇవాళ వాళ్లకు తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. అలాగనే తమిళనాడు కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఒక దేవాలయంలో కూడా దీపం వెలిగించొద్దని అప్పటి ముఖ్యమంత్రి తర్వాత స్టాలిన్ గారు కూడా నిషేధించడం, అక్కడి ప్రజలు కూడా ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి, అన్నా డిఎంకేకు, తర్వాత బీజేపీకి అలయన్స్ లోపల రావడం జరిగింది. అక్కడ హంగ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇంతకుముందు అస్సాంలో మనం హేమంత్ బిశ్వ శర్మ 2వసారి కాదు, ఇది 3వసారి ఎన్నికలకు అక్కడ ప్రజలు సహకరించి పరిపాలనను వాళ్ళకు నచ్చిన విధంగా వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఇలా పుదుచ్చేరిలో కూడా దాదాపు మన ప్రభుత్వం సాలిడ్ మెజార్టీతో రావడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేశారో వాళ్ళు కూడా రాబో ఎన్నికల లోపల దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏనాడైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత ఐక్యత అనే ఉద్దేశంతో పాటుపడి వారు బలిదానమైనరో వారికి ఆత్మశాంతి చేకూరాలని, ఎవరైతే పశ్చిమ బెంగాల్లో జన్మించిన మహానుభావులందరికీ ఆత్మశాంతి చేకూరాలని భారతీయ జనతా పార్టీ తరఫున, మంత్రి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి ఈరోజు యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి రోజు. మరి పశ్చిమ బెంగాల్లో అనేక అక్రమ వలసదారులను ప్రోత్సహించి మరి అక్కడ ఒక అనైతిక ఓటింగ్తో ఇన్ని సంవత్సరాలు గెలిచినటువంటి మమతా బెనర్జీ సర్కారుని గద్దెదించి ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసిందంటే అది భారతీయ జనతా పార్టీ విజయం కాదు. ఎందుకంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అరాచకాలను ఇన్ని సంవత్సరాలు వాళ్ళు సహించి ఈరోజు వాళ్ళకు చరమగీతం పాడుతూ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు పట్టం కట్టారంటే వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవించారనేది ఆ యొక్క ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఒక డాక్టర్ స్టూడెంట్ను కూడా అతి కిరాతకంగా హత్య చేస్తే ఇప్పటి వరకు దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద ఖచ్చితమైనటువంటి తీర్పిచ్చినటువంటి దాఖలాలు. అంతేకాకుండా టీఎంసీ మహిళా కార్యకర్తలతో వాళ్ళ యొక్క ప్రాణాలతో ఆడుతున్నటువంటి టీఎంసీ గుండాల యొక్క అరాచకాలను చూసి ఆ ప్రజలు ఈరోజు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. అంతేకాదు దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి అక్రమ చొరబాటుదారులు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ద్వారా ఈ దేశంలోకి ఎంటర్ అయి మిగతా
రాష్ట్రాలలో కూడా వీళ్ళు ఎంటర్ అయిపోయి యావత్ భారతదేశం యొక్క రాజకీయాలను సైతం వాళ్ళు ప్రభావితం చేస్తున్నారంటే దానికి మమతా బెనర్జీ సర్కారే కారణం. ఇదంతా గ్రహించినటువంటి బెంగాల్ ప్రజానీకం ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్లో ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మా మంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం గ్రహిస్తున్నాం. మేమంతా ఒకటే మీ అందరికీ తెలియజేస్తున్నాం. పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, అదేవిధంగా పుదుచ్చేరి కానీ గెలిచినటువంటి ఈ యొక్క రాష్ట్రాలలో ప్రజానికానికి మా భారతీయ జనతా పార్టీ మంత్రి మరియు మండల కార్యకర్త సోదరుల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వాలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.